ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మీకా ప్రవక్త యేసు ప్రభు వారి యొక్క జననము గురించి చాలా శ్రేష్టమైనటువంటి ఒక ప్రవచనము తెలియజేస్తున్నాడు. యెషయా ప్రవక్త ఏమని చెప్పారు అంటే, యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. 9వ అధ్యాయం 6వ వచనం ఏం రాయబడింది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు. యెషయా ప్రవక్త ద్వారా కొన్ని ప్రవచనాలు తెలియజేయబడ్డాయి. మీకా ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ప్రవచనంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, యేసు ప్రభు వారు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు, ఎక్కడ జన్మించబోతున్నాడు అనే ప్రాముఖ్యమైన అంశం. అంటే ఏ ఊరిలో పుట్టబోతున్నారు అనేది స్పష్టంగా ప్రవక్తకి తెలియజేశారు. గమనించండి, ప్రవక్తలని దేవుడు ఆయన వాడుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రవచనాన్ని ఇచ్చాడు. ఈ ప్రవచనాల్లో ఆయన మీకా ప్రవక్త ద్వారా తెలియజేసిన ప్రవచనాన్ని ఆయన ఇంకా కొంచెం లోతైన అనుభవానికి నడిపించాడు. కన్యక గర్భం ధరించి కుమారునికి అంటుందని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తే, ఆ కుమారుడు ఎక్కడ పుడతాడు అంటే బెత్లెహేములోనే. ఇప్పుడు హేరోదు రాజుగారి దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వారు వచ్చి ఏమడిగారు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో యూదులకు రాజుగా పుట్టిన ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడని చెప్పాలి? లేఖనం ఏమని చెప్పుచున్నది? మనకు ప్రామాణికమైనది ఏదండి? వాక్యం. ఆయన రాజుగారు అన్నారు, నాకు తెలియదు కానీ ధర్మశాస్త్ర పండితులు రండి, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారందరూ కూడా రండి అని చెప్పేసి అందరినీ సమకూర్చి వాక్యములో ఈ రక్షకుడు ఎక్కడ పుట్టబోతున్నాడు, మెస్సియా ఎక్కడ పుట్టబోతున్నాడు అని అడిగినప్పుడు వారందరూ వాక్యం తెలిసిన వారు ఏమన్నారంటే, మీకా ప్రవక్త ద్వారా తెలియజేసిన ప్రకారముగా బెత్లెహేముకి మరొక పేరు ఎఫ్రాతాలో బెత్లెహేములో ఆయన జన్మించబోతున్నాడు అని తెలియజేశారు. అయితే ఈ బెత్లెహేం గురించి అక్కడ ఏమని రాయబడిందంటే, ఆ లేఖన భాగంలో యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను అంటే, ఈ బెత్లెహేము అనేది ఎటువంటి గ్రామం అంటండి? స్వల్ప గ్రామము. దేవుడు ఏం కోరుకున్నాడు అంటే, ఉన్నతమైనవి కోరుకోలేదంట అండి, గొప్ప వాటిని కోరుకోలేదంట. స్వల్ప గ్రామము, చిన్న గ్రామం. మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, నేనే పాటివాడిని. ఏమండి? నేనే పాటివాడిని. గిద్యోను నువ్వు వెళ్ళాలయా అంటే గిద్యోను ఏమన్నాడు? నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటివాడిని కదా అన్నాడు. మోషే నువ్వు వెళ్ళాలయా అంటే నేనే పాటివాడిని. దావీదు నువ్వు కనుక గొలియాతుని జయించినట్లయితే రాజుగారు తన కుమార్తెనిచ్చి నీకు వివాహము చేస్తాడు. అమ్మో, రాజుగారికి అల్లుడు నగుటకు నేను ఎంతటి వాడిని. మనం అనుకుంటూ ఉంటాము, నేనే పాటి వాడిని, నేను చాలా స్వల్పమైన వ్యక్తిని, నాకు అంత జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నాకు ధైర్యం లేదు, నేను ఆ పని చేయలేను అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే స్వల్ప గ్రామము.
యూదా పట్టణములలో, యూదా గ్రామాలలో చాలా గ్రామాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు సంచరించిన ప్రాంతాలు మనం చదివినప్పుడు యూదా రాష్ట్రం, అక్కడ 2 రాష్ట్రాలు మనం చూస్తాం. ముఖ్యంగా గలిలయ రాష్ట్రము, యూదా రాష్ట్రం. ఎందుకంటే మనకి బాగా ఇది తెలిసినవి. గలిలయలోని నజరేతులో మరియా యోసేపు నివాసం ఉన్నారు. అక్కడ నుండి వారు యూదయలోని బెత్లెహేముకి వచ్చారు. యేసు ప్రభు అక్కడ జన్మించారు. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? శిశువైన యేసయ్య పుట్టిన తర్వాత వారు యెరూషలేముకి వచ్చి 8వ రోజున బాబుకి ఏం చేశారండి? శిశువైన యేసయ్యకి సున్నతి చేశారు. ధర్మశాస్త్ర ప్రకారంగా బలి అర్పణలు అర్పించారు. అయితే వారు దేవుని దూత చేత, దేవుని చేత ఒక వర్తమానము అందించబడింది. మీరు ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే రాజుగారు ఈ చిన్న బిడ్డలను చంపాలని చూస్తున్నాడు. కాబట్టి మీరు ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోండి, ఇతర దేశానికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ శిశువైన యేసయ్యని వెంట పెట్టుకుని వారు ఏం చేశారండి? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఎంతకాలం ఉన్నారు అక్కడ? ఏ రాజుగారైతే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు చంపాలని చూశాడో ఆ రాజుగారు చనిపోయే వరకు వారు ఎక్కడున్నారంట? ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎక్కడుండాలి అనేది అది దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. నీవు ఈ గుంటూరులో ఉండాలని దేవుని చిత్తమయ్య కాబట్టి ఈ స్థలంలో నువ్వు ఇప్పుడు ఉండగలిగావు. దేవునికి స్తోత్రం అండి. ఎందుకంటే మనం అందరికీ పుట్టిన వాళ్ళం కాదు, అందరికీ పెరిగిన వాళ్ళం కాదు కదా. మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరుగుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం, నీ చేతి పని కోసం దినము కూడా మనము ఎక్కడికెక్కడికి వెళ్ళాలో అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు హేరోదు రాజుగారు చనిపోయాడు కాబట్టి మరలా మీరు ఐగుప్తు దేశంలో నుండి తిరిగి రండి. ఎక్కడికి రమ్మన్నాడంటే మీ స్వగ్రామం అయినటువంటి నజరేతుకి మీరు వెళ్ళండి. యేసయ్య పెరిగింది ఎక్కడ? నజరేతులో పెరిగాడు. పుట్టిందేమో బెత్లెహేంలో, పెరిగిందేమో నజరేతులో. ప్రేమ దేవుని బిడ్డ, చాలామంది క్రైస్తవులకి కొన్ని సందర్భాల్లో ఈ వాక్యం చెప్పినప్పుడు వాళ్ళని అడుగుతున్నారు, పాస్టర్ గారండి ఏదో మేము పండగ అంటే పండగ చేసుకున్నాము, బెత్లెహేం అనుకుంటున్నాం, కానీ కొన్ని విషయాలు మాకు తెలియలేదు. ఈ విషయాలన్నీ మాకు తెలియదు. ప్రవచనాల్లో ఉన్న విషయాలు కానీ, లేఖనాల్లో ఉన్న విషయాలు కానీ ఇవన్నీ మాకు తెలియదండి. మనం అన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ చాలా ప్రాంతాలు ఉన్నాయి, కానీ దేవుడు దేని కోరుకున్నాడు అంటే స్వల్ప గ్రామం అయినటువంటి ఈ బెత్లెహేముని దేవుడు కోరుకున్నాడు. బెత్లెహేము అంటే అర్థం ఏంటండి? బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. దేవునికి మహిమ కలుగును గాక. రొట్టెల ఇంటిలో ఎవరు జన్మించారంటే జీవాహారమైనటువంటి యేసయ్య జన్మించాడు. గట్టిగా చెప్పకూడదు, ఆయనకి మహిమ చెల్లిద్దామా? రొట్టెల ఇంటిలో జీవాహారమైనటువంటి యేసయ్య జన్మించాడు. రొట్టెలు మనకి ఆకలి తీరుస్తాయి. క్షయమైనటువంటి రొట్టెలు ఈ క్షయమైన శరీరానికి ఆకలి తీరుస్తాయి. కానీ అక్షయమైనటువంటి జీవాహారము మన ఆత్మలకు సేద తీరుస్తుంది. అంతేగాక అక్షయమైనటువంటి రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. స్వల్ప గ్రామము. దావీదు ఆయన ఒక స్వల్ప గ్రామంలో నుంచి పిలువబడ్డాడు కదండి. దావీదు ఒక స్వల్ప గ్రామంలో నుంచి, మోషే ఒక స్వల్ప కుటుంబంలోంచి. ఏ కుటుంబం అది? బానిస కుటుంబం. ఏ కుటుంబం అండి? బానిస కుటుంబము. యేసు ప్రభు వారు ఎక్కడ పరుండబెట్టబడ్డారు అంటే పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డారు. సొంత గృహంలో ఆయన పుట్టలేదు. అటువంటి ఆ దేవుడు కోరుకున్నవన్నీ కూడా చాలా చిన్నచిన్నవి. కాబట్టి మనం అందరం ఎన్నిక లేని వారము, మనందరము ఎన్నిక లేని వారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతమైన
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు, దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడంట. లోకంలో ఎవరిని ఎన్నుకున్నారంటే గొప్పవారిని, గొప్ప వంశం వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదంట. బలహీన వర్గాలు అంటారు అండి. బలహీన వర్గాలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ, ఎస్సీలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్టీలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని కోరుకున్నాడంటే గొప్ప వంశం వారిని, జ్ఞానులను, గొప్పవారిని ఏర్పాటు చేసుకోలేదంట. చూడండి, యాకోబుతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇక్కడ యాకోబుని ఏమంటున్నా అంటే పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం చేద్దామా? యాకోబు కుటుంబము ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? యాకోబు కుటుంబము ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు, ఫరోగా ఉన్నారు. అలాగే అక్కడ ఆహారం ఉంది, అక్కడ కరువు లేదు, సమృద్ధి పంట ఉంది. 7 సంవత్సరాల సమృద్ధి పంట పండింది. కొట్లు నిండిపోయినాయి, కోట్లు నిలవన్నాయి. అక్కడికి ఈ యాకోబు కుటుంబం వారు వెళ్ళారు. యాకోబు, ఆయన యొక్క కుమారులు కదా, 11 మంది కుమారులు వెళ్ళారు. 12 ఆయన ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు ఆల్రెడీ. ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో సింహాసనం మీద ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎంతమంది వెళ్ళారా అంటే 70 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారండి? ఆ కుటుంబ జనాభా అంత ఎంతమంది? 70 మంది వెళ్ళారు. 11 మంది కుమారులు, కోడళ్ళు, మనవరాండ్రు అందరు కలిసి ఎంతమంది ఉన్నారంట? 70 మంది ఉన్నారు. ఇంకెవరన్నా బయటలు కావాలా ఒక ఫంక్షన్ పెట్టుకోవడానికి? ఏమండి, 70 మంది ఒకసారి కలిసి భోజనం చేసి ఎంత టైం పెట్టుతుంది కదా? 70 మంది ఉన్నారంట. 70 మంది ఉన్నారు కానీ తినటానికి ఆహారం లేదు. ఈ 70 మందిని పోషించే వాడిని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఐగుప్తు దేశంలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబ సభ్యులు కానీ, నీ రక్త సంబంధికులు కానీ, నీ బంధువులు కానీ ఎక్కడున్నా సరే అది దేవుని ఏర్పాటే. దేవునికి స్తోత్రం. మన ఊరిలో ఉండొచ్చు, వేరే ఊరిలో ఉండొచ్చు, పుట్టింట్లో ఉండొచ్చు, అత్తగారింట్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్ళొచ్చు. దేవుడు ఏ సమయానికి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడికి ఆయన నడిపిస్తాడు. ఒకసారి తల్లిదండ్రులు పిల్లలు దూర ప్రాంతానికి చదువుకుంటానికి వెళ్తే చాలా బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు దూర ప్రాంతానికి వెళ్తే పిల్లలు బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అలాగే ఉద్యోగం కోసం దూర ప్రాంతానికి వెళ్తే తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అనుకుని సంతోషపడుతుంది. పెళ్లి చేస్తే వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఉద్యోగం మారిపోతాం, దూర ప్రాంతానికి వెళ్తున్నారు. అప్పుడు అయ్యో దూరం వెళ్తున్నారు, ఎట్లా ఉంటారు, ఏమిటో అవన్నీ చూసుకునేది ఎవరు? నువ్వేం చేస్తావా? నువ్వేమైనా కాపలా ఉంటావా? నువ్వేమైనా రక్షించగలవా? నువ్వేమైనా దీవించగలవా? ఆలోచన చేయండి. వారు ఎక్కడుండాలో దేవుడు అక్కడ ఏర్పాటు చేసి వారిని ఆశీర్వదించను గాక. ఆమేన్. ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, స్వల్ప జనం, పురుగు లాంటి జనం అన్నాడు. కానీ లోకం దృష్టిలో 70 మంది అంటే ఎంతగా? పురుగు లాంటి జనం. ఐగుప్తు దేశంలో చాలామంది, వేల మంది ఉన్నారు. కానీ ఈ కుటుంబం వెళ్తున్నారు. ఎంతమంది వెళ్ళారు? 70 మందే వెళ్ళారు. నిర్గమాకాండంలో మనం చదివినట్లయితే, నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనం. బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం నీ కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఈ వాగ్దానం షకీనా ప్రార్థనా మందిరంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు ఆదాములను ఎలాగ ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
భూమి నుంచి మా అబ్బాయికి ఇంతవరకు సంతానం కలలేదే, మా అమ్మాయికి ఇంత సంతానం కలలేదే అని కొంతమంది కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు బాధ పెడతా ఉంటారు. కానీ దేవుడు వారికి కుమారులు ఇచ్చినప్పుడు, కుమార్తెలు ఇచ్చినప్పుడు ఇక వాళ్ళని ఎత్తుకోవటం, వాళ్ళని తీసుకోవటం, వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళకి కడగటం, వాళ్ళకి తొడవటం, ఇవన్నీ తీరిక లేకుండా ఉంటే వామ్మో ఇట్లా దీవిస్తాడు అనుకోలేదు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అదొక ఆనందం, దేవునికి స్తోత్రం. మధురమైనటువంటి ఆనందం, బాధ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుని ఎలాగంటే వారు ప్రబలిరి. దేవునికి స్తోత్రం అండి. మన జీవితాల్లో మనం అన్ని విషయాల్లో ప్రబలుటకు ప్రభు సహాయం దయచేయను గాక. మేడగదిలో 120 మంది ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ 120 మంది గుంపు, చిన్న గుంపు, యెరూషలేములో స్వల్ప జనాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ 120 మంది కంటే ముందు ఆ పక్కన 0 తీసేశాడు. ఎంతమంది ఉన్నారు? 120లో ఆ 0 తీసేసి ఎంత ఉంది? 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్వల్ప జనం. శిష్యులు ఎంతమంది ఉన్నారంటే స్వల్ప జనం. యేసు ప్రభు వారిని అడిగారు అనుకో, నీ దగ్గర శిష్యులు ఎంతమంది ఉన్నారాయా అంటే ఎంతమంది అంటారు? 12 మందే. ఈ 12 మంది పరిచర్యలో పాల్గొన్న తర్వాత ఆయనను వెంబడించే శిష్యులు ఇంచుమించు ఆ దినమున 120 మంది వచ్చారు. రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు? 5,000 మంది వచ్చారు. అద్భుతాలు చేసినప్పుడు ఎంతమంది వచ్చారు? బహుజన సమూహములు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆ స్వల్ప జనాంగముగా ఉన్నటువంటి ఆ శిష్యులు 120 మంది మేడగదిలోకి వెళ్ళారో అక్కడ వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని పరిశుద్ధాత్మ వారందరి మీకు బలంగా దిగిరాగానే ఇప్పుడు యెరూషలేములో వారు మొట్టమొదటి ఒక ప్రసంగం, దేవుని వాక్యం చెప్పినప్పుడు, పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు ఇంచుమించు 3,000 మంది సంఘములోనికి చేర్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వల్ప గ్రామమా, స్వల్ప జనాంగమా, ప్రభు వారు కోరుకున్నారు. స్వల్ప జనం. ఈ దేవుడు ఏం కోరుకున్నాడండి? స్వల్ప గ్రామమా, ఓ బెత్లెహేమా, ఓ యూదా బెత్లెహేమా, ఓ ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చాను. ఈ రోజున నీ జీవితం అనుకుంటున్నావేమో, నా జీవితం ఎంతండి, చాలా అల్పమైనది, చాలా స్వల్పమైనది. అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు. అయితే అందరికీ ఆహారం పెట్టాలి. ఇక్కడ ఎవరి దగ్గర అయినా రొట్టెలు ఉన్నాయా అంటే ఒక చిన్న పిల్లవాడు ఏం తీసుకొచ్చాడు? ఎన్ని తెచ్చాడండి? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. రొట్టెలేమో 5 ఉన్నాయి, చేపలేమో 2 ఉన్నాయి. యేసు ప్రభు వారు ఆ 5 రొట్టెలను, ఆ 2 చిన్న చేపలు ఆయన చేతిలో పెట్టినప్పుడు జనం చూస్తే ఎంతమంది ఉన్నారు? జనమేమో 5,000 మంది ఉన్నారు, రొట్టెలేమో 5 ఉన్నాయి కదా. శిష్యులందరూ అనుకుంటున్నారు జనమేమో 5,000 మంది ఉన్నారు, ఆయన భోజనం పెట్టమంటున్నాడు. ఇప్పుడు పోయి భోజనం 5,000 మందికి ఎక్కడ తీసుకురాగలుగుతాం? క్యాటరింగ్ సెంటర్లు ఏమన్నా ఆ రోజున? ఏమండి, ఏ ఊరికి వెళ్దాము, ఎక్కడ తెద్దాము, ఎంత తెద్దాము? 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా ఒక 10,000, 15,000 మంది స్త్రీలు ఉండొచ్చేమో, పిల్లలు ఉండొచ్చేమో. వీరందరికీ సరిపోయిన ఆహారం ఎక్కడ తీసుకురావాలి? స్వల్పమైనవి, చిన్నవే, 2 చిన్న చేపలు, 5 రొట్టెలు, స్వల్పమైనవి. మనం కూడా అనుకుంటున్నాము మనకి ఇంట్లో ఉంది 2-3 కానీ అవసరాలు మాత్రం చాలా ఉన్నాయి. ఏమండి, ఎన్ని అవసరాలు? ఎక్కడ దాకా వద్దు, పండగ గురించి ఆలోచన చేయండి కదా. ఈ పండగ గురించి ఆలోచన చేస్తే ఈ పండగ రోజున కొత్త బట్టలు లేకుండా ఉంటామా కదా? పోయిన సంవత్సరం తీసుకున్నా, ఇప్పుడు పాతవి అయిపోయినాయి, ఇప్పుడు కొత్తవి కావాలి. అది ఏం చేయాలి? మనకి నలుగురికి ఎంత ఖర్చు అయ్యిద్ది? పెద్ద అబ్బాయి ఎంత కావాలంటున్నాడు, చిన్న అబ్బాయి ఎంత కావాలంటున్నాడు, అమ్మాయి ఎంత కావాలంటుంది, ఆడపిల్లకి మంచిగా ఉండకపోతే ఎట్లాగా కదా. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నాం కదా. మనకున్నది ఏమో తక్కువ ఆదాయము, అవసరాలేమో చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ స్వల్ప జీతంతో మనం ఏం చేయగలుగుతాం? ఈ స్వల్ప ఆదాయంతో మనం ఏం చేయగలుగుతాం? ఆలోచన చేస్తున్నాం లేదా? శిష్యులు కూడా అనుకుంటున్నారు 5 రొట్టెలే, 2 చిన్న చేపలే, మరి చాలామంది ఉన్నారు కదా, ఎలాగ ఒట్టించాలి? ఎలాగా? ఆయన చేతిలో పెట్టినప్పుడు 5 రొట్టెలు ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు? స్వల్పమైన వాటినే
కోరుకుంటున్నాడు. ఆయన చేతిలో ఆ 5 రొట్టెలు పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే అండి, ఆ రొట్టెను విరిచి ఆయన ఆశీర్వదించినప్పుడు ఈ 5 రొట్టెలే ఇంకా అభివృద్ధి చెంది వడ్డించే కొలదిగా అందరూ తృప్తిగా భుజించారంట. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. 12 గంపలు మిగిలిన ఎంతమంది పంచిపెట్టుంటారు? 12 మంది శిష్యులు పంచిపెట్టుంటారు. పంచిపెట్టేటప్పుడు కూడాను వీళ్ళు ముందు తిన్నారా, పంచిపెట్టారా? పంచిపెట్టే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 12 మంది, వీళ్ళకేమో 2 ఇస్తున్నాము, వాళ్ళకేమో 3 ఇస్తున్నాము, ఆయనేమో నాకు 4 కావాలంటున్నాడు. వీళ్ళందరికీ పంచిపెడుతున్నాం కదా, పంచిపెట్టిన తర్వాత చివరికి మనకుంటే ఏముండవు, ఎందుకు జనం చాలామంది ఉన్నారు అని సందేహం వస్తూ ఉంటుంది. వడ్డిచ్చే వాళ్ళకి ఇటువంటి సందేహం వస్తూ ఉంటుంది. పంచిపెట్టే వాళ్ళకి, పలహారం పంచిపెట్టే వాళ్ళకి ఇటువంటి సందేహం వస్తూ ఉంటుంది. తీసుకునే వాళ్ళు మాత్రం ముందు నాకి తర్వాత ఉండదో ముందు ఎగబడతా ఉంటారు. అంటే ఆలోచన ఉన్న వాళ్ళ, ఆలోచన లేని వాళ్ళ, విశ్వాసం ఉన్న వాళ్ళ, విశ్వాసం లేని వాళ్ళ. క్రమం అనేది మనం నేర్చుకోవాలి. యేసుప్రభు వారు 50 మంది లైన్లో కూర్చోండి, ఇంకొక లైన్లో 50 మంది కూర్చోండి, పంక్తుల వారీగా కూర్చుండబెట్టాను. అంటే అందరికీ వస్తాయనే రావనే, ముందు వస్తే వెనక రావని చెప్పేసి అనుకున్నాడా? పంక్తుల వారీగా వాళ్ళని ఎక్కడ భోజనానికి వెళ్ళినా సరే కుర్చీల వెనకాల సైనికులు నిలబడి ఉంటారు. కనీసం పాస్టర్ గారు వచ్చారని వస్తే అవుతాడు ఆయన, నేను పాస్టర్ గారు వచ్చింది వస్తే అవుతాడు ఆయన చూసుకుంటా, ఆమె చూసుకుంటా, మేము నిలబడతలా కదా. ఎక్కడ చూసినా కానీ అయిపోయిద్దేమో, ముందు మనం తిని వెళ్ళిపోవాల్సిందే. యేసు ప్రభు వారు క్రమంగా కూర్చోండి. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే కొండ మీద కూర్చున్నారంట కదండి. క్రమంగా కూర్చోండి. మన చర్చిలో ఎలా కూర్చోవాలి? క్రమంగా కూర్చోవాలి కదండి. మీటింగ్కి వెళ్తే ఎలా కూర్చోవాలి? క్రమంగా కూర్చోవాలి. ఈ క్రమం మనం నేర్చుకోవాలి. మీరు ఆకాశంలో కొంగలు పోతూ ఉంటాయి, చూశారు కదా. ఎలా ఉంటాయి కొంగలు? తెల్లగా ఉంటాయి, నల్లగా ఉంటాయా? తెల్లటి కొంగలు ఎలాగెళ్తుంటాయి? ఎన్ని కొంగలు వెళ్ళినా సరే అవన్నీ ఒక లైన్లో వెళ్తుంటాయి. చీమలు వెళ్తూ ఉంటాయి కదా, చిన్న చీమలు ఎలా వెళ్తుంటాయి? లైన్లో వెళ్తూ ఉంటాయి. గమనించారా? వాటి దగ్గర మనం నేర్చుకోవాలి. కాకులు వెళ్తుంటే లైన్కి వెళ్తాయా? కాకులు ఎలా ఉంటాయి? నల్లని కాకులేమో క్రమంగా ఉండదు, తెల్లని కొంగలకేమో క్రమం ఉంది. మనం ఇప్పుడు నలుపో తెలుపా అద్దంలో చూసుకొని బయలుదేరారుగా, బాగుంటేనే బయలుదేరి, లేకపోతే అంత మాత్రం బయలుదేరే వ్యవహారం కాదు మనది కదా. కొంగల్లాగా తెల్లగా ఉండాలి, పరిశుద్ధపరచబడ్డ అనుభవం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన క్రమముగా కూర్చుండబెట్టి ఇప్పుడు అందరికీ వడ్డించండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన హస్తములలో ఆ రొట్టెను ఉంచినప్పుడు, మన దగ్గర ఉన్న స్వల్పమైందేదో ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తున్నా అంటే దానిని విరిచి, మొట్టమొదటి ఏం చేస్తున్నా అండి? విరిచెను. దేవునికి స్తోత్రం అండి. మన జీవితాన్ని కూడా దేవుని చేతిలో పెట్టినప్పుడు, ఆయన హస్తంలో పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? దాన్ని అభివృద్ధి పరచాలంటే ముందు విరవాలి. విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు విత్తనం ఏమైపోతుందంటే ముందు అది చనిపోతుంది, దానిలో జీవము వస్తుంది. అలాగనే కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని ఆశీర్వదించే సమయంలో మనల్ని ఏం చేస్తున్నాడు? విరుస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే మనల్ని నలగొడుతున్నాడేమో అనుకుంటున్నాం, మనల్ని ఆయన చంపేస్తున్నాడేమో అనుకుంటున్నాం, మనల్ని ఆయన ఇబ్బంది పెడుతున్నాడేమో, కష్టపెడుతున్నాడేమో అనుకుంటున్నాం. కానీ ఆ కష్టం కాదు, ఇబ్బంది కాదు, మీరు అభివృద్ధి చెందబోయే ముందు, మీరు విస్తరించబోయే ముందు దేవుడు మిమ్మల్ని విరుస్తూ ఉన్నాడు. కనుకనే ఈ అనుభవంలో నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆ సముద్రం ఒడ్డు దగ్గరికి వచ్చాయంటే యేసుప్రభు వారు సముద్రం ఒడ్డు దగ్గరికి వస్తే చాలా పడవలు ఉన్నాయి. ఆయన ఏ పడవలో కోరుకున్నాడంటే ఒక చిన్న దోణెను ఆయన కోరుకున్నాడు. చిన్న దోణెను ఆయన కోరుకున్నాడు. ఆయన చూడండి దయచేసి మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. జనులు గుంపుగా కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. చెప్పాను. ఏం కోరుకున్నా అంటే ఆయన? పెద్ద దోణి, చిన్న దోణి? చిన్న దోణి. నోవహు కట్టినటువంటి ఓడ ఎంత? అది 3 అంతస్తులు కలిగిన పెద్ద ఓడ.
కానీ యేసు ప్రభు వారు ఆయన సువార్తను ప్రకటించడానికి పెద్ద పడవలు కోరుకోలేదంటాడు. యేసు ప్రభు వారు యెరూషలేములోనికి గుర్రం మీద వచ్చాడా, గాడిద మీద వచ్చాడా? చాలామంది రాజులు ఏమనుకుంటున్నారంటే మాకు ఏనుగు కావాలి, అంబారీ మీద మేము అక్కడ కూర్చొని మేము ఊరేగింపుగా వేడుకగా రావాలని రాజులు కోరుకున్నారు. గుర్రముల మీద వేడుకగా రావాలని కోరుకున్నారు. కానీ యేసు ప్రభు వారు చిన్న గాడిద పిల్లను కోరుకునేను. మనం కూడాను ఈ లోకంలో దేవుని సన్నిధిలో మన జీవితాలు బాగు అల్పమైనవి అని ఎవరైతే అనుకుంటారో అటువంటి అల్పమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్వల్పమైన చిన్న దోణె, ఈ దోణె అంటే మన జీవితానికి సూచన, ఈ దోణె అంటే మన హృదయానికి సూచన, ఈ దోణె మన కుటుంబానికి సూచన, ఈ దోణె మన సంఘానికి సూచన. ఎవరైతే ఆ దోణిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఆయన వచ్చి అందులో ఆశీనుడయి జీవపు మాటలు ఆయన చెప్పాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటలు జీవపు ఓటలు, ఆ మాటలే మనల్ని బ్రతికిస్తాయి, ఆ మాటలే మనలను బాగు చేస్తాయి. ఆయన బోధించినప్పుడు అనేక మంది జన సమూహాలు ఆశీర్వదించబడ్డారు. ఈ సమయంలో యూదా, బెత్లెహేమ, ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలులను ఏలబోవు రాజు ఎక్కడి నుంచి పుడతాడు? నీలో నుండి మన కుటుంబంలో నుండి ఆయన ఉద్భవించను గాక. ఆ రోజున కన్య మరియ గర్భంలో జన్మించిన యేసయ్య ఈ రోజున మన ద్వారా ఆ వాక్యము సర్వలోకానికి ప్రకటించబడటానికి మొట్టమొదట నీ కుటుంబంలో ప్రకటించబడాలి, ఆ తర్వాత నీ ఇరుగు పొరుగు వారికి, ఆ తర్వాత నీ సమీపంలో ఉన్న వారికి, మీ దూరస్తులకు అందరికీ ప్రకటించడానికి ఈ చిన్న దోణెను, ఈ చిన్న పాత్రను ప్రభు వాడుకొనును గాక. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల్లోంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోవచ్చున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచ్చున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాత్రి వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు
షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.